'బాహుబలి' తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. ఆ తర్వాత ప్రభాస్ సినిమాలు అనుకున్నంత రేంజ్‌లో నడవకపోయినా, ప్రభాస్ హీరోగా ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. గత ఏడాది 'సలార్' మూవీతో పవర్‌ఫుల్ కమ్‌బ్యాక్ ఇచ్చిన ప్రభాస్ ఇప్పుడు 'కల్కి' సినిమాతో అది కంటిన్యూ చేయబోతున్నట్టు ఈ సినిమా సెన్సార్సబుల్ టాక్‌ని బట్టి తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం కాశీ కాంప్లెక్స్ సంబాల అనే 3 ప్రపంచాల మధ్య జరిగే కథ. ఈ సినిమా 2 పార్ట్స్‌గా రాబోతోంది. అందులో ఫస్ట్ పార్ట్ ఈ నెల 27వ తేదీన రాబోతోంది. ఈ సినిమా మహాభారత కాలం నుంచి 2898 ఏడీ వరకు 6000 ఏళ్ల ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నాడు నాగశ్విన్. ఇక తాజాగా సెన్సార్సబుల్ నుంచి వచ్చిన రివ్యూస్ ప్రకారం ఈ సినిమా ప్రారంభమైన అరగంట తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఉంటుందట. అంతేకాదు అప్పటి నుంచి క్లైమాక్స్ రెబెల్ స్టార్ అభిమానులను అలరించేలా ఈ సినిమా ఉండబోతోందని చెప్తున్నారు. మరొక వైపు అశ్వత్థామగా నటించిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సినిమా ప్రారంభమైన 10 నిమిషాల తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడట. ఆయనపై చిత్రీకరించిన ఫైట్స్ కూడా ఈ సినిమాకు స్పెషల్ గా నిలవనున్నాయి. మరొక వైపు ప్రభాస్, అమితాబ్ బచ్చన్ మధ్య పోరాట సన్నివేశాలు కూడా ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని ఇవ్వడం గ్యారంటీ అని చెబుతున్నారు. ఇక దీపికా పదుకొనె ప్రధాన పాత్ర పోషిస్తూ ఉండడం కీలకంగా మారింది. ఇక ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ లో ప్రేక్షకులు ఆశ్చర్యానికి లోనవుతారట. ఇక 'కల్కి' సినిమాలో కమల్ హాసన్ కేవలం 4, 5 సన్నివేశాల్లో కనిపించబోతున్నారట. ఆయన ఉండే సీన్స్ ఆకట్టుకునే విధంగా ఉంటాయని టాక్. అయితే కమల్ హాసన్ పాత్రకు రెండో పార్ట్ లో ఎక్కువ సీన్స్ ఉండబోతున్నట్టు నాగార్జున చెప్పుకొచ్చారు. ఇక మొత్తంగా 3 ప్రపంచాల మధ్య కొత్త ఊహాజనిత కథనాకి ఇక మహాభారత ఇతిహాసాన్ని జోడిస్తూ నాగార్జున తెరకెక్కించిన 'కల్కి 2898 ఏడీ' సినిమాతో ప్రభాస్ 'బాహుబలి' రేంజ్ హిట్ అందుకోవడం ఖాయమని చెప్తున్నారు. ఈ సినిమా రన్ టైం 180 నిమిషాల 56 సెకన్లు ఉంది. ఈ సినిమాలో కాశీలో ఆర్జీవి ఒక కేఫ్ ఓనర్ గా కనిపించబోతున్నారు. రాజమౌళి, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాగూర్ వంటి భారీ గెస్ట్ అపీరియన్స్ ఇచ్చారు. ఇక ఈ సినిమాలో గ్రాఫిక్స్ మెయిన్ హైలైట్. మొత్తంగా ఈ సినిమా వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు యూఎస్ఏలో ప్రీమియర్స్ ద్వారా 3 మిలియన్స్ యూఎస్ డాలర్స్ కనెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఈ సినిమాకు వారం రోజుల పాటు ఎక్కువ టికెట్స్ రేట్స్ తో పాటు ఈ సినిమా ప్రదర్శనకి కూడా ప్రత్యేక అనుమతులు మంజూరు చేశారు. ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ పాత్ర ఆసక్తిగా మారింది. మొదట అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్ర గురించి రిఫరెన్స్ గా తీసుకొని ఆయన పాత్రను డిజైన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మహాభారతంలో కౌరవులందరూ చనిపోయిన తర్వాత ఉత్తర గర్భాన్ని విచ్ఛిత్తి చేసిన కారణంగా శ్రీకృష్ణుడు అశ్వత్థామకి ఒక శాపమైతే పెడతారు. దాంతో అతను కానీ ప్రస్తుతం కల్కి అవతారానికి ఆయన సహాయం చేసే పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రభాస్ పోషించిన భైరవ పాత్రను కనుక చూసుకున్నట్టయితే పురాణాల ప్రకారం భైరవుడు అనే పాత్ర శివుడి అంశం ద్వారా జన్మించింది. దాంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.